మహానగరం హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న విశాఖపట్నానికి జర్నీ సుమారుగా 12 నుంచి 13 గంటల పాటు సాగుతూ ఉంటుంది. పెద్ద రోడ్డే, హైవే రోడ్డే అయినప్పటికీ కూడా విజయవాడ మీదుగా వెళ్లాల్సినటువంటి ఈ రోడ్డు చాలా వ్యయ ప్రయాసలు కూర్చి ఉంటుంది. కానీ ఈ దారిని తగ్గిస్తూ ఖమ్మం నుంచి డైరెక్ట్గా దేవరపల్లి నుంచి డైరెక్ట్గా రాజమండ్రికి వెళ్ళే విధంగా ఒక రోడ్డుని 2018లో భారత్మాల పరియోజన ప్రాజెక్టు కింద పూర్తిగా నిర్మించడం కూడా జరిగింది. ఆ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేస్తుంటే ఖమ్మం టు దేవరపల్లి రోడ్డు అంటే ఏంటి, మనం హైదరాబాద్ నుంచి సూర్యాపేట వెళ్ళేటప్పుడు సూర్యాపేట కొద్దిగా ముందుగా ఒక లెఫ్ట్ తీసుకుంటే ఆ రోడ్డు ఖమ్మం వస్తుంది. అంటే ఖమ్మం నుంచి తల్లాడ నుంచి సత్తుపల్లి మీదుగా అశ్వారావుపేట మీదుగా డైరెక్ట్గా మనకి దేవరపల్లి నుంచి రాజమండ్రికి ఆ రోడ్డు కనెక్ట్ అవుతుంది. ఇంతకుముందు ఎలా వెళ్ళాలో సూర్యాపేట దాటితే కోదాడ దాటితే నందిగాం మీదుగా విజయవాడలో ప్రవేశించి విజయవాడ నుంచి మరలా మనం రావులపాలెం మీదుగా రాజమండ్రి మీదుగా విశాఖపట్నం వెళ్ళడానికి ఒక రోడ్డు ఉండేది. కానీ ఇప్పుడు సుమారుగా ఒక 4 నుంచి 5 గంటల పాటు సమయాన్ని తగ్గించడంతో పాటు జర్నీ సమయం కూడా ఒక 168 కిలోమీటర్ల ఈ మధ్యలో రోడ్డు వేయడం వల్ల సూర్యాపేట నుంచి డైరెక్ట్గా రాజమండ్రి కనెక్ట్ చేసి రాజమండ్రి నుంచి తొందరలోనే విశాఖపట్నం వెళ్ళే విధంగా ఈ రోడ్డు నిర్మించడం జరిగింది. ఇది 4 లేన్ రోడ్డు. ఈ రోడ్డు చాలా అత్యాధునికమైనటువంటి ఇంటిగ్రేటెడ్ సిస్టంలో ఉంది. సుమారు కిలోమీటర్ వరకు ఉన్నటువంటి ఏరియాలో కూడా సీసీ కెమెరా ఫుటేజ్ని తీసుకునే విధంగా హై వ్యాక్యూమైజ్డ్, ముఖ్యంగా సోలార్ లైటింగ్ సిస్టమ్ తోటి హై వ్యాక్యూమైజ్డ్ ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ సీసీ కెమెరా సిస్టమ్ తోటి చుట్టుపక్కల కూడా పచ్చటి పొలాలతోటి గ్రీనరీ తోటి అద్భుతమైన రోడ్డు. ముఖ్యంగా ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించి ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్డు చాలా ఇంపార్టెంట్. విశాఖపట్నం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ సమయం, అంతేకాకుండా జర్నీ టైం కూడా, అంటే సమయం తగ్గడం ఒకటే కాకుండా డిస్టెన్స్ కూడా చాలా వరకు తగ్గి టైంని సేవ్ అవుతూ విశాఖపట్నానికి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో, హైదరాబాద్ టు విశాఖపట్నం వయా టు ఖమ్మం రోడ్డు ఏదైతే ఉందో అది చాలా వరకు రావడం. దీన్ని తొందరలోనే మే మంత్లో వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తారని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. దానికన్నా ముందుగానే మార్చిలోనే సుమారుగా దీనికి సంబంధించి ఒక రోడ్డు కనెక్టివిటీ కూడా ఒక సైడ్ రోడ్డు ఓపెన్ చేసే విధంగా కూడా అధికారులు ప్రతిపాదనలు కూడా తీసుకున్నారు. తొందరలోనే ఈ రోడ్డు అందుబాటులో కూడా వస్తుంది.